Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు నిపుణురాలు, శ్రీ విద్య ఉపాసకురాలు శిష్ల జయప్రద గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనకి 3 పండగలు, భోగి, సంక్రాంతి, కనుమ. ముందు మన భోగి కాబట్టి అసలు ఎలాంటి నియమాలంటూ పాటించాలమ్మా ఆ రోజు మనం? తప్పకుండా పండగలు అంటే తెలుగుతనం ఉట్టిపడే పండగలు అంటే ఇవి. మనకి పండగ అంటే మనం ఏదైనా పల్లెటూరు వెళ్తే ఆ పండగ వాల్యూస్ తెలుస్తాయి మనకి. సిటీలో ఉంటే ఏమవుతుంది అంటే అందరికీ హాలిడేస్ కింద దాన్ని కన్సిడర్ చేసుకోవడము, ఏదైనా వెకేషన్స్ పెట్టుకోవడము, అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. యాక్చువల్లీ పండగ చేసుకునేది పోయి చాలా రోజులు అయిపోయింది అందరికీ. పండగ అంటే ఏదో స్నానం చేస్తాం, దండం పెట్టుకున్నాం, దేవుడికి ఇది కాస్త ఏదో నైవేద్యం పెట్టేసాం, అది ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు ఓపిక. సో దాన్ని బట్టి వీళ్ళు ప్రసాదం పవిత్రంగా చేస్తారంటే అక్కడ తీసుకొచ్చి పెట్టేయడం. ఇది మామూలుగా మన జరుగుతున్న పండగలు. అసలు పండగ అంటే చాలా విశేషమైన పండుగలు, పెద్ద పండుగలు అంటారు దీన్ని, పెద్ద పండగ అంటాం. యాక్చువల్లీ మన చిన్నప్పటి నుంచి అయితే పెద్ద పండుగ వస్తుందా అప్పుడు కొనిస్తామని అనేవాళ్ళు. ఏదైనా బట్టలు కావాలన్నా, ఏదైనా వస్తువులు కావాలన్నా పెద్ద పండుగ వస్తుందా ఆ పండుగ కొనిస్తాం. పెద్ద పండుగ అంటే ఏంటంటే ఈ 3 పండుగలు కలిసి అది పెద్ద పండుగ, వేడుక. సో అందులోని మనం పాటించవలసిన నియమాలు చాలా ఎక్కువ లేనప్పటికీ కొన్ని ఖచ్చితమైన పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి మనం పాటించి తీరాలి. సిటీలో ఉన్న పల్లెటూరులో ఉన్న ఈ నియమాలు పాటించాలి. ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తాము, తర్వాత హైందవ సాంప్రదాయాన్ని మనం ఫాలో చేస్తున్నాం. సో ఎప్పుడైతే హైందవ సాంప్రదాయంలో మనం ఉంటున్నామో ఈ మనకి కొన్ని నియమాలు, నిబంధనలు మన పెద్దవాళ్ళు ఇచ్చారు. సో ఆ ప్రకారం మనం చేసుకోవాలి. భోగి అంటే ఏంటంటే పీడను వదిలించడం. అంటే మనకి జాతకంలో ఉండే గ్రహస్థితి వల్ల కానీ, పూర్వజన్మ చేసుకునే పాపపుణ్యాల వల్ల కానీ, ప్రతి సంక్రాంతికి, ప్రతి భోగికి, కొనుముకి ఏంటంటే పీడ అనేది ఉంటుంది. పీడ నివృత్తి చేయాలి. సో పీడ నివృత్తి ఎలా చేస్తాము అని అంటే, ఫస్ట్ మన ఇంట్లో ఏదైనా వస్తువు విరిగిపోతే అవి మూల పక్కన పెట్టి భోగి మంటలు పెట్టి భోగి మంట వేస్తారు. దాంట్లో ఈ వస్తువు తీసుకెళ్ళి వేసేవాళ్ళు. సో అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ మంటల వల్ల ఆ ఇంటికి ఉన్న పీడంతా పోతుంది. సో ఎప్పుడైనా ఒక వస్తువు విరిగిందంటే అర్థం ఏంటి, దానికి ఆ టైం అయిపోయిందని, లేదా దిష్టి తగిలిందని. అదే కదా నెగిటివ్ ఎనర్జీ కింద లెక్క ఒక వస్తువు విరిగిందంటే. సో అలా విరిగిన వస్తువులను ఏం చేస్తామంటే పూర్వం ఏంటంటే చెక్కలు దీంతో తయారయ్యేవి కనుక కుర్చీలు కానీ, మంచాలు కానీ, మనకి ఏవైనా సరే ఎక్కువ వుడ్తో తయారయ్యేది. సో అందుకని ఏంటంటే విరిగిన వుడ్ అంతా ఒక వారం పడేసి అవి తీసుకెళ్ళి ఒక రోజు అన్ని భోగి మంటల్లో వేసేవాళ్ళు. భోగి మంట అంతా అయ్యే వరకు అందరు నించుని వాళ్ళ చుట్టూ, దాని చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు. ఆ మంట చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకున్న పీడ కూడా పోతుంది. ఆ మంటలో ఆ మంట సెగ తగిలి మనకి పీడపోతుంది. అయిన తర్వాత ఆ మంటలోంచి కొంచెం విభూతి, అంటే కొంచెం బూడిద ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందరూ కొంచెం బొట్టులో పెట్టుకొని వెళ్ళి శుభ్రంగా తైలంబియ స్నానం అంటారు. అంటే ఏంటంటే నువ్వుల నూనెతో శుభ్రంగా తలమేంచి కింద దాకా మొత్తం నూనె రాసుకొని ఒళ్ళంతా శుభ్రంగా నూనె రాసుకోవాలి. ఎక్కడ వదలకుండా ఒళ్ళంతా శుభ్రంగా నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. సో తలంటు స్నానం చేస్తే మనకున్న పీడ వదులుతుంది. సో నరదిష్టి కానివ్వండి, జనఘోష కానివ్వండి, లేకపోతే మన జాతకంలో ఉండే గ్రహస్థితులు వల్ల ఇబ్బందులు కానివ్వండి, ఏదైనా సరే ఈ స్నానం చేయడం వల్ల ఆ పీడ వదులుతుంది. సో చిన్న పిల్లలు ఉంటారు, పసిపిల్లలు. సో ఇంట్లో అప్పుడు పుట్టిన పిల్లలు, కొంచెం 5 ఏళ్ళ పిల్లలందరికీ కూడా భోగి పళ్ళని పోస్తాం. సో వాళ్ళకి భోగి పళ్ళు దేంతో పోస్తాము అంటే రాగి పండు, రేకాయ, తర్వాత చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూలు, ఈ 4 కలిపి మిశ్రమాన్ని తీసి దిష్టిలా వాళ్ళ చుట్టూలో తిప్పి దిష్టిలా వాళ్ళ పైనుంచి పడేస్తాం. ఎప్పుడైతే మన శిరస్సు మేయించి కింద ఆ రాగి పండు పడుతుందో, రాగికి ఎక్కువ ఏంటంటే రేగిపండుకి రాగికి, సో వీడికి ఎక్కువ దగ్గర సంబంధం అన్నమాట. రాగి అంటే ఆకర్షణ. సో ఏ విషయానైనా లాక్కునే శక్తి ఉంటుంది. రేగిపండుకి మనకి ఏ దిష్టి ఉన్నా తీసే శక్తి ఉంటుంది రేగిపండుకి. సో ఆ రేగిపండు ఎప్పుడైతే మన నెత్తిమేంచి కింద పడుతుందో మనకున్న దిష్టి అంటే పీడ, బాలరిష్ట దోషాలని పిల్లలకి ఉంటాయి కదా మామూలుగా. సో బాలరిష్ట దోషాలు కానీ, దిష్టి కానీ, ఇంకేదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఏ ఉన్నా సరే మొత్తం పోతాయి. అంటే ఎన్ని సంవత్సరాల వరకు పోయొచ్చమ్మా ఇలా భోగి పళ్ళు? మామూలుగా అయితే చిన్నప్పుడు 5 ఏళ్ళ వరకు చేస్తారమ్మా. 5 ఏళ్ళ వరకు పిల్లలకి ఖచ్చితంగా బాలరిష్ట దోషాలని జాతకంలో ఉంటాయి. సో అందుకని ఆ దోషం పోవడానికి జాతకాలు చూసేవాళ్ళం కాదు. సో పిల్లలు పుట్టగానే వాళ్ళ జాతకాలు ఎప్పుడు చూడరు. వాళ్ళకి ఎప్పుడు జాతకం చూస్తామంటే 12 ఏళ్ళు వచ్చాక చూస్తారు. ఈ లోపు అంతా కొనండి తల్లిదండ్రుల జాతకం మీద ఆధారపడి ఉంటుంది కనుక పూజా పునస్కారాలు, ఇలాంటి వేడుకలు వచ్చినప్పుడు, ఇలా పండుగలు వచ్చినప్పుడు పిల్లలకి ఇలా దిష్టి తీసి పడేయడము, ఇలా భోగి పళ్ళు పోయడము,
కాస్త ముత్తైదులందరినీ పిలిచి వాళ్ళ చేత అక్షంతలు వేయించడం, పిల్లలకి తాంబూలాలు ఇవ్వడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఉన్న బాల దోషాలు కానీ, వాళ్ళకున్న చీడ కానీ, పీడ కానీ పోతాయి. సో చాలామంది పిల్లలు నిద్రలో లేచి ఏడుస్తూ ఉంటారు. ఇలా చేసాం అనుకోండి, ఆ నిద్రలో లేచి ఏడవడం తగ్గిపోతుందట. సో ఈ విధంగా భోగి మంట పనులు చేస్తాం. స్నానం అయిన తర్వాత ఇంట్లో ఇల్లాలు చక్కగా భోగభాగ్యాలు అందించిన లక్ష్మీదేవిని పూజ చేయాలి. సో లక్ష్మీదేవికి ఎంత ఇష్టంగా, ఎంత ప్రీతిగా పూజ చేస్తామో మన సిరి సంపదలు అలా పెరుగుతాయి ఇంట్లో. సో భోగభాగ్యాలు భోగి అంటాం కదా. సో అంటే భోగాన్ని ఇస్తుంది, భాగ్యాన్ని ఇస్తుంది. అందుకే భోగభాగ్యాల భోగి అని లక్ష్మీదేవిని పూజ చేస్తాం. ఇంకా ఏంటంటే మన వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాసం అని స్టార్ట్ అయినప్పుడు అందరూ ఈ తిరుప్పవై వింటుంటారు. సో భోగి రోజే గోదాదేవికి కళ్యాణం. సో గోదా కళ్యాణం గుళ్ళలోకి వెళ్తే ఆ కళ్యాణ ప్రసాదం, అక్షంతలు, అమ్మవారికి నైవేద్యం చేసిన ప్రసాదం అన్నీ ఇస్తారు. అవి కొన్ని తీసుకొని మనం చక్కగా స్వీకరించి ఇంట్లో అక్షంతలు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టుకున్న అక్షంతలు ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంతంగా, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా సమస్యలు తొలగిపోయి చక్కగా బ్రహ్మాండంగా బాగుంటారు అన్నమాట. సో అందుకని ఏంటంటే భోగి రోజు మనం ఖచ్చితంగా ఈ నియమాలు ఆచరించాలి. అలానే కంపల్సరీ అంటే పాలు అనేది పొంగేయాలమ్మా ఆ రోజు ఇంట్లో. భోగి రోజు కొంతమంది పాలు పొంగిస్తారు, అంటే కావాలని ఇంకా అట్లా అయిపోయింది. అది సంక్రాంతి రోజు నాన్న, సంక్రాంతి రోజు. సో ఇది భోగి రోజు ఏంటంటే మనం ఫస్ట్ మనకున్న ఇంట్లో అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి ఇంట్లో ఫస్ట్ ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తీసేయాలి ముందు. సో మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలి చక్కగా భోగి రోజున, మనం శుభ్రం అవ్వాలి, తర్వాత దేవుడికి శుభ్రంగా నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పండగ, భోగి పండగ. సో భోగి తర్వాత జరిగే పండుగలు మీకు చెప్పింది, నేను దానికి చెప్తాను. సో భోగి రోజు మాత్రం ఈ కార్యక్రమాలు జరగాలి. సాయంకాలం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చక్కగా నియమనిష్టలతో చక్కగా ఉండాలి. ఎందుకంటే మనకి దక్షిణాయనం అనేది వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. సో అలా ప్రారంభమయ్యేది మనకి సంక్రాంతి పండుగ. సో అందుకని చాలా చక్కగా శ్రద్ధగా భక్తి భావంతో ఆ రోజంతా, అంటే ఎక్కువ అందరూ సినిమాలు, టీవీలు అలాంటివి ఎక్కువ వెళ్లకుండా నామస్మరణ, దేవనామస్మరణ, కాస్త ఏవైనా పెద్దవాళ్ళతో కూర్చొని కాస్త కబుర్లు, పెద్దవాళ్ళని ఆనందపరిచే మాటలు చేస్తే వాళ్ళు ఇష్టపడేటట్టు. అంటే పెద్దవాళ్ళతో గడిపామనుకో, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఈ రోజంతా నీతో గడుపుతాం సరదాగా అని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి చుట్టూ వీళ్ళు కూర్చొని వాళ్ళతో కబుర్లు చెప్పించారనుకోండి, ఆ ఆనందం వల్ల కూడా మనకి ఆనందం కలుగుతుంది. సో ఇలాంటి పనులు చేయాలి భోగి రోజున, చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః.